సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే చరిత్రకు సంబంధించి చాలామందిలో కొన్ని అపోహలు పాతుకుపోయినాయి. చరిత్ర అంటేనే యుద్ధాలు, రాజులు, సందులు, సంఘటనలు, ఇట్లా ఒకదాని తర్వాత ఒకదానిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అభ్యర్థి యొక్క జ్ఞాపక శక్తి మీద ఒత్తిడి అనేటువంటిది పెరుగుతుంది అనేటువంటి అపోహ చాలా ఉందన్నమాట. వాస్తవానికి సివిల్ సర్వీసెస్లో మీరు గత ప్రశ్నాపత్రాలు సరళి గమనిస్తే ఎక్కడ కూడా సంవత్సరాల మీద క్వశ్చన్స్ ఇచ్చినటువంటి ఆధారాలు లేవు. సివిల్ సర్వీసెస్లో అభ్యర్థుల యొక్క జ్ఞాపక శక్తిని యూపీఎస్సి పరీక్షించదు. యూపీఎస్సికి కావాల్సింది ఏంటంటే కాన్సెప్షువల్ క్లారిటీ, అంటే విషయపై అవగాహన అనేటువంటిది ఉందా లేదా చూస్తారు. అందుకే ఇచ్చే క్వశ్చన్స్ కూడా ఈ క్రింది వాటిలో ఏది కరెక్ట్ అవుతాయి, ఏది తప్పు అవుతాయి, ఇట్లా ఇస్తారు. అంటే అర్థమైంది, ఒక విషయం మీద అవగాహన ఉంటే కానీ ఒక వాక్యాన్ని మనం అది తప్పని కానీ లేదా వాస్తవం అని కానీ చెప్పే స్థితిలో ఉండలేము. ఆ అండర్స్టాండింగ్ రావాలి నీకు. అంతేగాని నువ్వు ఎంత సమాచారం గుర్తుపెట్టుకున్నావు అనేటువంటి దాన్ని యూపీఎస్సి ఖచ్చితంగా పట్టించుకోదు. ఒక విషయం గుర్తుంచుకోవాలి.